ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరాదీక్ష చేస్తున్న సందర్భంగా గుంటూరు జిల్లాలో మేము మా రాయచోటి నుంచి ఒక ఎంపీటీసీ గాను ఒక డీసీసీబీ డైరెక్టర్ వెంకటరామరెడ్డి గారు మేమందరం ఇక్కడి నుంచి రాయచోటి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరాదీక్ష సందర్భంగా అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ సమయంలో ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని గురించి ఆలోచించి ప్రత్యేక హోదా ప్రకటించాలి. దీనివల్ల మా నాయకునికి ఆరోగ్యం ఏమాత్రం క్షీణించినచో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మేము ఖచ్చితంగా ధర్నాలు చేసి అదేవిధంగా చేస్తాం. ఖచ్చితంగా ప్రాణత్యాగానికైనా రెడీ అవుతాం. మేము ఖచ్చితంగా దీని గురించి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ప్రకటించాలి. రేపొద్దున మా భవిష్యత్తు ఏందో మాకు అర్థం కావట్లేదు, విద్యార్థుల భవిష్యత్తు అర్థం కావట్లేదు, యువత అందరూ నిరుద్యోగులుగా ఉన్నారు. మా పరిస్థితి మేము బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చేస్తున్నాడో దాన్ని విన్నవించి ఖచ్చితంగా మాకు ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే కనుక మాకు ఉద్యోగాలు వస్తాయి, రేపొద్దున పరిశ్రమలు వస్తాయి, ఖచ్చితంగా ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది అని మీకు మనవి చేస్తున్నాము.